వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐడి. నేను మీ సంగీత. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పైన మరొక కేసు నమోదవడం జరిగింది. అంటే ఎందుకు కేసు ఫైల్ అయింది, అతని మీద అసలు ఏం జరిగింది అనేది మనం ఒక్కసారి తెలుసుకుంటే, మధ్యప్రదేశ్లో ఒక ఈవెంట్కు తను హాజరవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక వర్గానికి సంబంధించిన వారిపైన, అదేవిధంగా వాళ్ళ మతము, దేవుడిపైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ శాలిబండ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. వారు కేసు ఫైల్ అయితే చేశారు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే ముందు మనం ఆలోచించాలి. ఆయన ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా కూడా ఒక వర్గానికి సంబంధించిన మతపరంగా కానివ్వండి, వాళ్ళ దేవునికి సంబంధించి కానివ్వండి, ఇలాంటి పైన ఎప్పుడూ కూడా పబ్లిక్ ప్లేస్లలో కూడా మాట్లాడవద్దు. ఆయన ఎన్నిసార్లు ఇలాంటివన్నీ వ్యాఖ్యలు చేస్తున్నా ఇప్పటికీ అతని మీద చాలా కేసులు ఉన్నాయి. రాజాసింగ్ పైన కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఆయన పైన అరెస్ట్ వారెంట్ ఉంది. ఇంకా కండిషనల్ బెయిల్ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. అరెస్ట్ వారెంట్ ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అని అంటే, ఎవరైతే తనకు సంబంధించిన అడ్వకేట్ ఉంటారో అతను వినిపిస్తున్న వాదనలు అయి ఉండొచ్చు, అతను ప్రొడ్యూస్ చేస్తున్న ఎవిడెన్సెస్ అయి ఉండొచ్చు. ఇలాంటి కారణంగా అరెస్ట్ చేయడం అనేది కొంచెం డిలే అవుతూ వస్తూ ఉంటుంది. ఇకపోతే ఇది చూసుకున్న కండిషనల్ బెయిల్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆ కండిషనల్ బెయిల్కి మళ్ళీ పర్మిషన్ తీసుకుంటారు. లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర మళ్ళీ పర్మిషన్ తీసుకుంటారు. ఇలా నాకు ఒక ఈవెంట్ ఉంది, నేను వెళ్తున్నాను అని చెప్పేసి. అలాంటి పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళ అడ్వకేట్ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ మనం ఈ కేసులో తీసుకుంటే ఎలాంటి సెక్షన్స్ అప్లికేబుల్ అవుతాయి అంటే, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా కొన్ని సెక్షన్స్ అప్లికేబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆయన పబ్లిక్ ప్లేస్లలో స్పీచ్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక వర్గానికి సంబంధించి మాట్లాడుతూ అతను సోషల్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేశారు. దాంతోపాటు చాలామంది మొబైల్స్లో కానివ్వండి, ల్యాప్టాప్లలో కానివ్వండి, దాన్ని చూడడము, రికార్డ్ చేయడము ఇలాంటివన్నీ జరిగినాయి. కాబట్టి దీంట్లో ఐపీసీ సెక్షన్ 505 సబ్ క్లాస్ 2 ప్రకారంగా అతనికి శిక్ష అనేది పడే అవకాశం ఉంటుంది. దీంట్లో వచ్చేసి 5 years పాటు జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా కొన్ని సందర్భాలలో 2 విధించే అవకాశం ఉంటుంది. అయితే ఇకపోతే ఇంకొకటి ఏంటంటే, అతను మాట్లాడుతూ ఒక వర్గానికి సంబంధించిన దేవుడి గురించి డిస్కషన్ చేస్తూ వారిని కూడా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. ఆ వర్గాన్ని కూడా చాలా ఇదిగా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని చెప్పేసి చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో వచ్చేసి సెక్షన్ 295A ప్రకారంగా కేసు అనేది ఫైల్ చేస్తారు. 3 years జైలు శిక్ష ఉంటుంది, జరిమానా విధించే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే, కొన్నిసార్లు ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, అక్కడ ఉన్నదాన్ని మొత్తం పరిశీలిస్తారు పోలీసులు, అదేవిధంగా కోర్టు కూడా దాన్ని మొత్తం కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాకపోతే అక్కడ జరిగిన ఇష్యూను బట్టి కేసు అనేది పోలీస్ స్టేషన్ దాకా వచ్చింది. కాబట్టి దానిపైన మనం మాట్లాడుకుంటుంటే, ఇప్పుడు తను ఏంటంటే ఆ స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, ఒక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నప్పుడు కొంతమంది దానికి ప్రేరేపితం అవడం జరుగుతుంది. వేరే వర్గానికి సంబంధించిన వాళ్ళు అలా ప్రేరేపించడం అంటే రెండు వర్గాలకు మధ్య విభేదాలను క్రియేట్ చేసి రెచ్చగొట్టే విధంగా ఉంది అని అంటే, అప్పుడు ఐపీసీ సెక్షన్ 153A కింద కూడా కేసు ఫైల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు 3 years వరకు జైలు శిక్ష, దాంతోపాటు జరిమానా విధించే అవకాశాలు ఉంటుంది. ఈ రకంగా రాజా సింగ్ గారు ఎప్పుడు చూసినా కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. అతను మాట్లాడుతున్నదంటే, తను ఎప్పుడైనా సరే తనకు సంబంధించిన మతం కానివ్వండి, లేదంటే దేవుడే కానివ్వండి ఇంపార్టెంట్ అని కాకుండా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేవుడైనా సరే అంతా ఈక్వలే అనేది చట్టాలు ప్లస్ తర్వాత పోలీసు వాళ్ళు నమ్మేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ప్రజలు కూడా ఎవరి దేవుని వాళ్ళు వాళ్ళ విశ్వాసానుగుణంగా వాళ్ళ దాని ప్రకారంగా వాళ్ళు మొక్కుకోవడము, కొలుచుకోవడము, లేకపోతే మెయింటైన్ చేయడం ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఎప్పుడు కూడా మనం ఒక వర్గానికి సంబంధించిన దానిపైన ఇలా పాయింట్అవుట్ చేసి మాట్లాడొద్దు, కించపరిచేలాగా అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు. ఇది ఈ రాజాసింగ్ ఒక్కరికే కాదు, ఇలాంటి ఎవరైనా సరే కొంతమంది ఉంటారు లోకల్ ఏరియాలలో కూడా వాళ్ళను మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలో తెలియదు, వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి కేసెస్ ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉంటాయో సెక్షన్ 294A, అదేవిధంగా సెక్షన్ 153A, అదేవిధంగా 505 సబ్ క్లాస్ 2 కింద మీరు వెళ్ళేసి ఒక రిటర్న్ కంప్లైంట్ ఇచ్చేసి నాకు వీటి కింద కేసులు ఫైల్ చేయండి అని చెప్పండి. ఎందుకంటే అక్కడ మీరు ఏవైతే నేను 3 చెప్పానో అవి కనుక అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టయితే పోలీసులకు సెక్షన్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. దానికి మీరు ప్రూఫ్స్ ఇవ్వాలి. అంటే వీడియో పరంగా కానివ్వండి, ఆడియో పరంగా కానివ్వండి, లేదంటే అక్కడ పబ్లిక్ పరంగా కానివ్వండి,
మీరు దాన్ని పోలీసులకు చూపించాల్సి ఉంటుంది. ఇలా జరిగింది, ఇలా మాట్లాడారు, ఇలా చేశారు అని చెప్పేసి చెప్తే అప్పుడు చేస్తారు. ఇప్పుడు కూడా రాజాసింగ్ మీద కేసు ఫైల్ అయ్యింది అంటే అక్కడ ఏం మాట్లాడారు, ఎలాంటి వాక్యాలు చేశారు, మధ్యప్రదేశ్లో జరిగింది కదా. అయితే అక్కడ మాట్లాడిన మాటల్ని చూసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో శాలిబండకు సంబంధించిన వాళ్ళు ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఇలా అనుచిత వ్యాఖ్యలు చేశారు, మా మతాన్ని కానివ్వండి, మా దేవుణ్ణి కానివ్వండి కించపరుస్తూ ఉన్నారు, ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని చెప్పేసి వాళ్ళు ఒక ఫిర్యాదు అనేది ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఎలా అంటే అక్కడ ఏం మాట్లాడారు, ఎలాంటి సందర్భంలో ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, అవన్నీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయా, నిజంగానే ఆ దేవుని కించపరిచేలాగా ఉన్నాయా, అదేవిధంగా ఒక వర్గాన్ని పాయింట్అవుట్ చేస్తున్నట్టు ఉన్నాయా అనేది మొత్తం పరిశీలించిన తర్వాతనే అది కేసు అనేది ఫైల్ చేస్తారు. ఫైల్ చేసిన తర్వాత ఇంకా కోర్టుకు వెళ్తుంది. కోర్టులో జరిగే ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఈ పరంగానే మనం ఎప్పుడైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఇలా మొత్తం అంతా చూస్తారు. వెంటనే ఇమీడియట్గా కేసు అయితే పెట్టరు. మీరు ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు కూడా పోలీసులు కూడా, ఎందుకంటే ఇది ఒక మతానికి తర్వాత నెక్స్ట్ ఒక దేవుడికి అంటే మధ్యలో జరిగిన వాక్యాలు కాబట్టి ఇమీడియట్గా పెట్టరు అన్నట్టు కేసు. దాన్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కేసు ఫైల్ అవ్వడం అనేది జరుగుతుంది. అక్కడ రెచ్చగొట్టారా, నిజంగానే అంత ఇదిగా మాట్లాడారా, ఇంకా ఎలాంటి భాష మాట్లాడాడు అనేది కూడా ఎప్పుడైనా సరే ఏ దేవునైనా సరే వ్యంగ్యంగా కానివ్వండి, హాస్యాస్పదంగా కానివ్వండి, లేదంటే తక్కువ చేసి కానివ్వండి, లేదంటే ఇలా అని అలా అని ఏ దేవుణ్ణి మాట్లాడకూడదు. ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా మీరు ఇలా అలా అది తింటారు, ఇది తింటారు, ఇలా చేస్తారు, అలా చేస్తారని చెప్పేసి కూడా మాట్లాడొద్దు. కాబట్టి ఇది మాత్రం ఎవరిది వాళ్ళు. ఇప్పుడు ఆర్టికల్ 21(9) ఏం చెప్తుంది, ఎవరి ఫ్రీడమ్ వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతకొచ్చు, దాని ప్రకారంగా వాళ్ళు జీవితం అనేది కంటిన్యూ చేయొచ్చు అని చెప్పేసి ఆర్టికల్లోనే ఉన్నది. అంటే మనకు కాన్స్టిట్యూషనలే మనకు ఇచ్చినప్పుడు మనం ఇంకొకరిని ఎలా వేలెత్తి చూపించగలం? చూపించకూడదు, ఎప్పుడు కూడా చూపించకూడదు వేలెత్తి. అదేవిధంగా ఎవరి గురించి తప్పుగా కూడా మాట్లాడకూడదు. సో ఇప్పుడైతే రాజాసింగ్ చేసిందైతే మరి ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది పోలీసులు నిర్ధారణకు వచ్చిన తర్వాత కేసు అనేది ఫైల్ చేశారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు ఉంది ఏంటి అనేది మొత్తం ఈ ఎవిడెన్సెస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు. ఏదేమైనా సరే రాజాసింగ్ గారు మాత్రం ఎప్పుడు చూసినా ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూనే కేసుల్లోనే ఉండడం జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఇలా కనుక ఒక వర్గాన్ని వేలెత్తి చూపిస్తూ వాళ్ళ దేవుని కించపరిచేలాగా మాట్లాడితే మాత్రం నేను చెప్పిన సెక్షన్స్ అన్ని అప్లికేబుల్ అవుతాయి. వాళ్ళు దాని ప్రకారంగానే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఏదేమైనా సరే ఈ కేసులో మాత్రం ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అయ్యేటట్టు వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా చూస్తే ఈ సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు